దేవుణ్ణి అడిగాను, అయ్యా 200 కూలైనా నాకు నీడపట్టు పని ఇయ్యి అయ్యా, నీడపట్టు పని ఇయ్యి అయ్యా అని దేవుణ్ణి అడిగా. అక్కడ నేను నిన్ను స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ బైబిల్ గ్రంథం చదువుకుంటూ నాకు ఎక్కువ కూలి లేకపోయినా 200 కూలి అయ్యా నాకు నీడపట్టు పని అని నేను ఎన్నోసార్లు ప్రార్థనలు దేవుణ్ణి అడిగితే అక్టోబర్ నెలలో నాకు ఒక పని సహాయం చేశాడు దేవుడు. ముసలి ద్వారాగా నాకు ఆయన వచ్చి అమ్మ ముసలి కాడ పని చేయాలంటే ఆ రేత్రి పోయి నేను చూసి ఆయన పొజిషన్ అంతా కనుక్కొని చూసి డబ్బులు కూడా ఇంత అని మాట్లాడుకొని వచ్చాను. వచ్చినాక రేత్రి ఆలోచించుకున్న ఏం పోదాంలే అని అనుకుంటే దేవుడి తలంపు పొమ్మని వస్తుంది. ఏదైనా దేవుడి చెప్తుంది తెలుసుకొని ఏ పనైనా చేస్తాం అలవాటు. అయితే నేను తెల్లారి కూడా ప్రార్థన చేసుకున్నా, దేవుడి తలంపు ఆగొద్దు వెళ్ళమని అంట. సరే వెంకటరత్నం అతని కనుక్కున్నాం, అయ్యా నీ చిత్తం ఏందో సహోదరి ద్వారా నాతో మాట్లాడమని బయటకు వచ్చాను. ఇక్కడ కూర్చొని గుంగోలు అయితే అత్త ఇటు ఆగాలనుకుంటున్నాను, పనికి ఒప్పుకొని వచ్చినా కానీ వెళ్దాం అనుకోవట్లేదంటే వద్దులే అని కాడవాకి వెళ్ళాను. సరే అమ్మ నేను ప్రార్థన చేస్తా వెళ్తానన్న ప్రార్థన చేసింది వెళ్ళాను. వెళ్ళాక పచ్చివాతం వచ్చిన మనిషికి ఎలా చేయాలో ఏమో తెలియదు. వాళ్ళ అబ్బాయి 4-5 రోజుల దగ్గర ఉండి నీళ్ళు అయిపోసాడు ఇద్దరం పట్టుకొని. ఇంకొక రోజు అయితే సాయంత్రం పూట ఆయన లేడు, ఆ కుర్చీలో కూర్చోబెడతానే చేతకాట్ల. ఏందయ్యా నన్ను వద్దనే కొని తీసుకొని వచ్చావు, మరి పని అప్పచెప్పావు, నేను వాళ్ళ దగ్గర మాట అనిపించుకుంటానేమో, అసలు ఏమో దారితే పడేవాడు కొంచెం అని అలా అబ్బాయి కాకుండా వచ్చాడు దేవుని సహాయం. అయితే అనుకున్నా మనసులో వాళ్ళందరూ అమ్మాయి రోజు ఉండడు నువ్వు అలవాటు చేసుకోవటమే ఆయన్ని అని అంది. నువ్వు సహాయం చేయాల్సిందేనయ్యా, మరి నేను రానంటే నువ్వే నడిపించావు అని అనుకున్నా. కాసేపట్లోనే దేవుడు తలంపు జ్ఞానం ఇచ్చాడు నాకు. ఆయన పని అంతా 10 నిమిషాల్లోనే చేసి ఆయనతో వాళ్ళ కొడుకుతో పని లేకుండా దేవుడిని అడిగినందుకు ఆ సమయంలోనే వెంపటనే ఆయన పని ఎలా చేయాలో నాకు జ్ఞానం ఇచ్చాడు. ఆమె అట్నే కూర్చొని నా పని చూస్తానే ఉంది. అందే ఆమంతటి ఆమె 10 నిమిషాల్లోనే పని అంతా బలి తేలగొట్టి జరిగించావమ్మా, బాగా చేసావమ్మ. దేవుడి సహాయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు 5 మాసాల నుంచి ముసలి పనులు బహుగా జ్ఞానం ఇస్తా ప్రతిరోజు కూడా ఆయనకి తోడుకుంటా, ఆయన నాకు తోడుకుంటా ఏసేపుకి తోడైనట్టు ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు వచ్చినా, ఇంట్లో ఇబ్బందులు ఇరుకులు వచ్చినా, అక్కడ పనిలో అయినా ఇంట్లో అయినా నాకు తోడయింది ముందుకు ఈ రోజు వరకు నడిపించాడు. అట్లాగే నేను కోరినట్టుగానే నేను 200 కూలి అడిగితే ఆయన మామూలుగానే 450 రూపాయలు కూలిచ్చి నీడపట్టును కూర్చోబెట్టి నాకు దేవుడు బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుకుంటున్నాను, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇచ్చాడు దేవుడు. ఈ రోజు వరకు పరిశుద్ధ గ్రంథం పూర్తిగా ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈరోజు పూర్తిగా చదవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అందరి బట్టి దేవుడు పొందనాలు. మళ్ళీ 2025 వచ్చినాక 31 డిసెంబరు మరి 24 నాకు యెహోవా నీకు తోడయ్యుండును, యెహోవా నీ పక్షమును యుద్ధం చేయనని 24 గంటల దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తూ వాగ్దానం నెరవేర్చాడు. సరే 31 సాయంత్రం అంతా వాక్యం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాడు. అన్న కూడా ముగింపు ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా ప్రార్థనలోనే ప్రార్థనలో ఉంటే నేను బలకాడు అన్న మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ముగింపు రాత్రి నేను అటు మోకరిల్లి కళ్ళు మూసుకొని ఉన్నాను. పెద్దది కోదమ సింహం. నేను అసలు దేవుడు రక్షణ తీసుకున్నాక అస్సలు చూడలేదు దేవుడి సన్నిధిలో ఎక్కడా కూడా. అన్న పక్కగా వెళ్ళిపోయింది. ఇక పెద్దది కొదమ సింహం, బాగా పెద్దది, అన్న పక్కగా వెళ్ళిపోయింది. నేను అది కళ్ళల్లో అసలు నేను ఎదురుగా వచ్చి చూసినట్టే ఉంది నాకు. అన్నయ్య వెళ్ళిపోయినాక వాగ్దానాలు తీసుకొని బయటకు వచ్చాము, అందరం కూర్చున్నాము, స్వీట్లు అవి తీసుకున్నాము. ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెంకటరత్నంతో సహోదరి అంది రావే లాను కూర్చొని ప్రార్థన చేసుకున్నాము. నేను పడుకున్నాను అనుకోండి, ఇద్దరం వాగ్దానాలు తీసుకున్నాం, చెప్పుకున్నాము. నాకు నా యందు నీవు నీ యందు నా మాటలు ఉంచినడలా మీకు ఏది ఇష్టం అడుగుడి నేను అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు. నీ ఇష్ట ప్రకారం వాగ్దానం అయ్యా నాకు సహాయం చేయమని అడిగి ఇచ్చాడు. సరే ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. నాకేం వచ్చిందో చెప్పుకున్నాం ఒకరికొకరు. అత్త నాకు ఇది వచ్చింది, నాకు ఇష్టమైంది అనుగ్రహించమంటున్నాడు, నేను అడిగితే అనుగ్రహిస్తాను అంటున్నాడు అంటే
మరి ఏం అడుగుతావు నీ ఇష్టం. మరి దేవుణ్ణి తిడతామో పెళ్లి గురించి అయినా అడుగుతావో, ఇంటి గురించి అడుగుతావో ఈ సంవత్సరంలో మరి తొలి రోజు అడగమను. నేనైతే నలుగురు మందిన రావాలి ఈ సంవత్సరం అయినా అని అడుగుదామని ప్రార్థన అనుకున్నాను. కాదులే అమ్మ వివాహం గురించి అడగమని ప్రార్థన చేయమని చెప్పింది. అత్త నీకు ఇచ్చాడు యేసయ్య తలంపు, నాకు లేదు అని అనుకున్నాను. ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నాం. నా గురించి ఆ గురించి నేను వాగ్దానం రైతు అంతా కూడా మేలుకొని ప్రార్థన చేసుకున్నాను. తెల్లారి మా ఇక జనవరి 1 రోజు పగలు అమ్మోళ్ళు భోజనం చేశారు మాకు. ఇక తిని నేను ఆయన కాడికి వెళ్ళాను. సాయంత్రం పూట మధ్యాహ్నమే ఫోన్ వచ్చింది, ఇక సంబంధం అమ్మాయి గురించి రమ్మని. నేను నన్ను సంక్రాంతి పండుగ వెళ్ళాక మాట్లాడుకుందామని అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వెంకపాలెం, మళ్ళీ రావటం కుదరదు రమ్మని ఫోన్ చేసి ఆలోచిస్తున్నా. అయ్యా నీ చెత్తమా కాదా, నీ చెత్తమా కాదా. ఎటైతే ప్రార్థన చేసుకొని వెళ్దాం అనుకుని నైటే బాగా 10-10:30 అయింది. మాట్లాడుకున్నాం, వెళ్దాం అనుకున్నాం. అన్నయ్య కూడా ఫోన్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. వెళ్ళాక అసలు దేవుడు అనుకోని రీతిలోనే దేవుడు కుదిరిచ్చాడు. ఇంత వీళ్ళది బాగానే ఉంది. అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళ అమ్మమ్మ పెంచింది. అమ్మాయి మాత్రం ఎక్కడికి పోయే పని లేదమ్మా, ఇంట్లో ఉంటుందని చెప్పారు. సరేనని మాట్లాడుకొని ₹1,00,000 కట్నం కూడా నాకు ఆడిన పని చెప్పాం, మాట్లాడుకున్నాం, అయిపోయింది. దేవుడు ఆ రీతిలో సహాయం చేశాడు. నిశ్చితార్థ విషయంలో 8వ తారీఖు వస్తున్నామని నాకు ముందే చెప్పారు వాళ్ళు. చెబితే 2 రోజుల్లోనే ఉంది. 5వ తారీఖు ఆన్లైన్ ప్రార్థన లేదు. బాగా అందరూ ప్రార్థన చేశారు మా కొరకు. పన్నాళ్ళు అక్కడ ఏందయ్యా నీ చిత్తం చెప్పు, అసలు 8వ తారీఖు నువ్వు నిశ్చితార్థం చేస్తున్నావా లేదా అని దేవుడు ప్రార్థనలో అడుగుతుంది. ఏ తలంపు రాట్లా, ఊహించని రీతిలో కన్నం రీతిలో చేస్తున్నాడు. సంబంధం మాట్లాడుకుంటామని తెలీదు, మళ్ళీ వాళ్ళు వచ్చేది ఆ రోజు ఏం చేస్తానో తెలీదు. మరి ఏందయ్యా నేను అవమానపడతానా, సిగ్గుపడతానా? నేను నమ్మిన వారు సిగ్గుపడరు, అవమానపడరు కదయ్యా. మరి ఏంది, ఏ తలంపు రాదు, నాకు ఏం చేయాలో తెలియపరచమని ప్రార్థనలు అడుగుతుంటే దేవుడు 7వ తారీఖు సాయంత్రం అటు చేసి దేవుడు తలంపిచ్చాడు. 6వ తారీఖు అక్కడ ప్రార్థన చేసుకున్న ముసలి కాడ ఇంకా అందరికీ చుట్టాలకు కూడా చెప్పుకున్నాను, అన్నకు కూడా ఫోన్ చేశాను. దేవుడు అనుకోని రీతిలో ఘనంగా బహుగా ఏది కొదవలు లేకుండా సమృద్ధితో ఆయన సహాయంతో ఈరోజు వరకు నిశ్చితార్థం కూడా ఆయన నామం మహిమకరముగా వాళ్ళు పూజలో అయినా సరే నేను ఇక్కడ అన్నాళ్ళని పిలుచుకొని ప్రార్థన చేసుకోవాలని ఆశపడ్డాను. అన్నాళ్ళు కూడా మాట ప్రకారం వచ్చి ప్రార్థన చేశాను. నాకు సంతోషంగా ఉంది. అందరూ బట్టి కూడా దేవుడికి వందనాలు, మీ అందరికి వందనాలు. దేవుడికి అందరూ బట్టి ఏమి ఇచ్చినా నాకు తెరచలేదు. కొద్ది సాక్ష్యాలు దేవుడు దీనించుని కాక. ఈరోజు కూడా అసలు ప్రార్థన పెట్టుకున్నాను నేను అసలు అనుకోను. మధ్యాహ్నం తలంపు వచ్చింది. ఇలా మంగళవారం ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను. ఆయన తలంపు ఇచ్చాడు. ఆయన చిత్తంలో చేయాలి అని దేవుడి నిర్ణయంతో మనం దేవుడు